హాయ్ ఆల్, వెల్కమ్ టు ద సెల్వి లక్ష్మిత క్రియేషన్స్. ఈరోజు ఎంతో సింపుల్గా టేస్టీగా నేను ఎప్పుడూ చేసేలాంటి చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక 2 గ్లాసులు వాటర్ తీసుకొని నానబెట్టేసుకోవాలి. తర్వాత బాగా కడిగి శుభ్రం చేసిన చికెన్లో కొంచెం ఉప్పు, పసుపు, 1 స్పూన్ గరం మసాలా వేసి, తర్వాత ఒక 3 స్పూన్లు కారం వేసి, మీకు రుచికి సరిపడినంత ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. ఒక ఫుల్ నిమ్మకాయని దాంట్లో పిండేసుకోవాలి. పిండేసిన తర్వాత ఒక పెద్ద స్పూన్ నిండుగా ఒక 2 స్పూన్లు పెరుగు వేయాలి. పెరుగు వేసిన తర్వాత దాన్ని కొంచెం కలపాలి. కలిపిన తర్వాత దానిలో కొంచెం 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ గరం మసాలా, హోల్ గరం మసాలా 1 స్పూన్ వేసి బాగా మళ్ళా కలిపి దాన్ని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన రైస్లో 1 గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి దాన్ని స్టవ్ పైన పెట్టుకొని 1 స్పూన్ ఆఫ్ హోల్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత పక్కన ఇంకో స్టవ్ వెలిగించుకొని మనం దమ్ బిర్యానీ చేయడానికి ఒక కడాయి పెట్టుకోవాలి. ఆ అన్నంలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆ కడాయిలో ఆయిల్ వేసుకొని ఒక 3 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని 1 స్పూన్ హోల్ గరం మసాలా వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో మిక్సీ జార్లో ఒక చిన్న అల్లం చిన్నులపై వేసి మిక్సీ పట్టుకోవాలి. అన్నంలో కొంచెం పుదీనా వేసుకోవాలి. మిక్సీ పట్టిన పేస్ట్ మనం చికెన్ కడాయిలో వేసుకొని వేయించుకోవాలి. అలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అన్నంలో 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. గ్రేవీలో కూడా 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. అన్నంలో 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దమ్ బిర్యానీ చికెన్లో కొంచెం కసూరి మేతి వేసుకొని కలిపేసేయాలి. లేదంటే మాడితే చేదు వచ్చేస్తుంది. ముందుగా కలిపి పెట్టిన చికెన్ను కూడా మనం తీసుకొని దానిలో వేసేసి సిమ్లో పెట్టేసి మంచిగా కలుపుకోవాలి. అన్నాన్ని అన్నంలో 1 నిమ్మకాయ పిండుకోవాలి. చికెన్ని మంచిగా కలుపుకొని సిమ్లో ఉడకనిచ్చుకోవాలి. తర్వాత దానిపైన ఒక మూత పెట్టేసి సిమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇటువైపు ఉడుకుతున్న అన్నాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం చికెన్ ఉడికేలోపు గోంగూర ఎలాగో చూసుకున్నాం. బాగా కడిగిన గోంగూరని ఒక బౌల్లోకి తీసుకొని పచ్చిమిర్చి, జీలకర్ర వేసి స్టవ్ మీద పెట్టేసేయాలి. ఈలోపు అన్నం 90% ఉడికిందేమో చూసుకొని ఉడికిన తర్వాత దాన్ని ఒక జాలిగా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ కింద మంట పెట్టేసి ఉడికించి పెట్టుకున్న రైస్ను మొత్తం దానిపైన వేసేసి కొంచెం పుదీనా, ఒక 3 స్పూన్స్ ఆఫ్ నెయ్యి, ఒక 1/2 స్పూన్ ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు సిమ్లో పెట్టేసేయాలి. తర్వాత గోంగూర ఉడికిందో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మనం దమ్ బిర్యానీ ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఉడికింది చూసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత దాన్ని బాగా కింద నుంచి కలుపుకుంటే మనకి వేడివేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ముక్క సాఫ్ట్గా, రైస్ సాఫ్ట్గా, డెలిషియస్గా వేడివేడి చికెన్ బిర్యానీ రెడీ. మన ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేస్తే ఎంతో ఇష్టంగా తినే చికెన్ బిర్యానీ ఈజ్ రెడీ. బాయ్ బాయ్.